ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశంలో టీడీపీ చేస్తూ ఉన్న ఫేక్ ప్రచారంపై సిఐడి విచారణ చేస్తోంది. మంగళగిరిలో టీడీపీ ఆఫీసుకు వెళ్లి నోటీసులు ఇచ్చింది. అక్కడెవరూ అందుబాటులో లేకపోవడంతో సిబ్బందికి నోటీసులను అందించారు. టీడీపీ ఆఫీస్ ఇన్ఛార్జ్ అశోక్ బాబుతో ఫోన్లో మాట్లాడారు సిఐడి అధికారులు. గత కొన్ని రోజులుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఐవీఆర్ఎస్ కాల్స్ తో టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. టీడీపీ తప్పుడు ప్రచారంపై వైఎస్ఆర్సీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో టీడీపీపై చర్యలు తీసుకోవాలని సిఐడి అధికారులను ఆదేశించింది ఈసీ. దీంతో సిఐడి అధికారులు ఎఫ్ఐఆర్ను నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇప్పటికే చంద్రబాబు A1గా, లోకేష్ A2గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐవీఆర్ఎస్ కాల్స్ చేసిన 3 నెంబర్ల ఓనర్లను కూడా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్ సహా మరికొందరి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ సురేందర్. ఎస్ అనుశ్రీ, పూర్తిగా ఐవీఆర్ఎస్కి సంబంధించి ఫేక్ కాల్స్ చేయడంపై సిఐడి దృష్టి పెట్టింది. ఎందుకంటే వైసీపీకి సంబంధించి నేతలు ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశారు. పూర్తిగా ఈ ల్యాండ్ టైటిలింగ్కి సంబంధించి పూర్తిగా వాస్తవాలని ప్రచారం చేస్తున్నారు, ఫేక్ను ప్రచారం చేస్తున్నారు, రాష్ట్రంలో ఒక గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో వైసీపీ ఇచ్చిన మేనిఫెస్టో జనాలు ఆదరిస్తుంటే టీడీపీ ఇచ్చే మేనిఫెస్టోకి పూర్తిగా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. దీంతో ఏ విధంగానైనా ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి అవాస్తవాలని ఫేక్ని పూర్తిగా టీడీపీ అయితే ప్రచారంలో పెట్టింది. ప్రతి సభల్లో ఇటు టీడీపీతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పదే మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి ఐవీఆర్ఎస్ కాల్స్ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దాదాపు కోట్లల్లో ఐవీఆర్ఎస్ కాల్స్ని చేస్తున్నారు. రోజుకి 4-5 సార్లు ఒక్కొక్క వ్యక్తికి చేసి మీ భూమి మీది కాదు, ఖచ్చితంగా ఇది వైసీపీ ప్రభుత్వం తీసుకుంటుంది, మీరు నష్టపోతున్నారంటూ వాళ్ళ భయాందోళనకు గురిచేస్తున్నారు. దీనిపై అప్రమత్తమైన వైసీపీ వెంటనే ఎన్నికల కమిషన్ని కలిసింది, ఫిర్యాదు చేసింది. దీంట్లో ఎన్నికల కమిషన్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసి సిఐడికి దీని మీద పూర్తి విచారణ చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో సిఐడి అధికారులు ఎఫ్ఐఆర్ని అయితే నమోదు చేసిన పరిస్థితి. దీంట్లో దాదాపు 10 మందిని బాధ్యులుగా చేర్చారు. A1గా చంద్రబాబు, A2గా లోకేష్, A3గా ఆ టీడీపీ కార్యాలయం, దాంతోపాటు ఎవరైతే ప్రొవైడర్స్ ఉంటారో వాళ్ళని కూడా దీంట్లో చేర్చిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఈరోజు టీడీపీ కార్యాలయానికి నోటీసులు ఇవ్వడానికి సిఐడికి సంబంధించిన అధికారులు అయితే వెళ్లారు. అయితే ఆ సమయంలో టీడీపీ కార్యాలయంలో ఆఫీస్కి సంబంధించిన వారు సిబ్బంది ఎవరు లేకపోవడంతో అక్కడ ఉన్న సిబ్బందికి మాత్రమే ఇచ్చారు. పూర్తిగా అశోక్ బాబు టీడీపీ కార్యాలయ ఇన్ఛార్జ్గా అక్కడ అశోక్ బాబు ఉన్నారు. అశోక్ బాబు అందుబాటులో లేకపోవడంతో ఆయనకు ఫోన్ చేసి నోటీసులు అందిస్తున్నామని చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని రాబడుతున్నారు. ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో వాళ్ళందరి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే సిఐడి అధికారులు తెలియజేసిన నేపథ్యంలో టీడీపీకి పూర్తిగా భయం నెలకొంది. ఎందుకంటే ఇప్పటివరకు ఒక పూర్తిగా ఫేక్ ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాక్ట్ను ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నారు. అయితే కూటమిలో బీజేపీ కూడా ఉన్నా కానీ దాన్ని పూర్తిగా పక్కదారి పట్టించి టీడీపీ వైసీపీకి ఆపాదించి భూములు మొత్తం కొల్లగొడుతున్నారనే ఒక ప్రచారాన్ని లేపింది. దీనికి సంబంధించి పూర్తి చర్యలు అయితే తీసుకోవాలని సిఐడి అయితే పూర్తి విచారణ అయితే చేపడుతుంది. శ్రీ